హలో అందరికీ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ ఎంత బాగుంటుంది అనేది నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు, కానీ కొంతమందికి పర్ఫెక్ట్గా కుదరక కొంచెం పగిలినట్టుగా రావడం, అలానే గట్టిగా గులాబ్ జామున్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ నేను చూపించే ఈ పిండి కలుపుకునే విధానం, పాకం పట్టే విధానంలో చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామున్, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. మరి అది ఏ విధంగానో ఈరోజు వీడియోలో చూసేయండి. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది పౌడర్ మొత్తాన్ని ఒక కప్పుతో ఒక కప్పుగా కొలుసుకున్నాను. ఏదైనా సరే మెజర్మెంట్కి ఒకటే గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఇప్పుడు 100 ml వరకు, అంటే ఒక చిన్న టీ గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకొని ఆ పాలతో ఈ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకుంటున్నాను. పాలతో కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్ మరింత రుచిగా ఉంటుంది, సూపర్ టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు పిండిని ఇలా కలిపేసుకొని కొంచెం పలుచగానే కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను. గులాబ్ జామున్ పిండి మ్యారినేట్ అయ్యేలోపు నేను ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో కప్పున్నర పంచదార, ఒక కప్పు నీళ్లు పోసుకొని పంచదారని కరగపెట్టుకొని పాకంలాగా రాణిస్తున్నాను. ఇంకా అంతకు మించిన ఎక్కువ వాటర్ అవసరం లేదండి. సో ఇలా కలుపుతూ ఉండగానే మనకి పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను పాకం దగ్గర అవుతున్నప్పుడు ఒక 2 చిటికెలు యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇలాచీ ఫ్లేవర్ మీకు ఇష్టం ఉండదు అనుకుంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కానీ ఈ ఫ్లేవర్ వల్ల గులాబ్ జామున్ మరింత రుచిగా ఉంటుంది. ఈ పాకం వచ్చేలోపు మనకి పావు గంట సేపు అయితే ఇది నానబెట్టుకున్నానండి. నానిన తర్వాత పిండి చూసారా, బబుల్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఒక్కసారి నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే అలా అరచేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఉండ చేసుకోవాలి. దానివల్ల ఉండ సాఫ్ట్గా ఉంటుంది, పగుళ్ళు ఏమీ లేకుండా, అలానే రౌండ్గా వస్తుంది. ఇలా నా దగ్గర ఉన్న గులాబ్ జామున్ పిండితో నేను ఇలా ఉండలు చేసేసుకున్నాను. మీకు పెద్దవి కావాలంటే పెద్దవన్నా చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఈజీగా తినేటట్లు నేను తయారు చేస్తున్నాను అనమాట. ఈలోపు నేను ఒకసారి పాకాన్ని చూసుకుంటున్నాను. మీరు 2 వేళ్లతో ప్రెస్ చేసి చూస్తే ఏళ్ళకి స్టిక్కీగా ఉంటే మనకి పాకం వచ్చేసినట్లే. ఒక స్పూను నిమ్మరసం వేసేసి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల మనకి పంచదార పాకం తిరిగి మళ్ళీ పలుకులుగా కట్టుకోకుండా ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ బాల్స్ని ఇందులోకి వేసేసుకొని 1 నిమిషం పాటు కదపకోకుండా మరొక నిమిషంలో ఇట్లా కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. మనకి పాకం బాగా వేడిగా ఉన్నప్పుడు వేడివేడి గులాబ్ జామున్ వేస్తే మనకి పాకం కరెక్ట్గా గులాబ్ జామున్స్కి పట్టదనమాట. అందుకని మీడియం హీట్ అయిన తర్వాత నేను పాకంలోకి వేసుకుంటాను. ఈలోపు మిగిలి ఉన్న బాల్స్ మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్స్ని వేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటున్నాను. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి ఈ గులాబ్ జామున్స్కి ఈ పాకం పట్టేసి చాలా సాఫ్ట్గా మారుతూ ఉంటాయండి. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటూ తింటుంటే ఆహా అనిపిస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే వెనిలా ఐస్ క్రీమ్లో ఈ గులాబ్ జామున్ని మిక్స్ చేసుకొని తినండి, ఇంకా అదిరిపోతుందబ్బా. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.